అందరికీ నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. నా పేరు రాజు. నా పేరు కిరణ్. మరి ఈరోజు శనార్థి తెలంగాణ దినపత్రికలో వచ్చినటువంటి ఉమ్మడి 10 జిల్లాలకు సంబంధించే వార్తలు అయితే చూద్దాం. ఇక వార్తలు చూసే ముందు అయితే మరి నిన్న ఏదైతే మహా న్యూస్ పైన కొందరు వ్యక్తులు అయితే దాడి చేయడం అయితే జరిగింది. మరి ఆ దాడి ప్రజాస్వామ్య రాష్ట్రంలో, ప్రజాస్వామ్య దేశంలో ఎంతవరకు కరెక్ట్ అనేది ఒకసారి ఆలోచించదగ్గ విషయము. సో అక్కడ దాడి చేసినప్పటికీ ఇక్కడ మీడియా ఏదైతే ఉందో మీడియాకి ఎంతవరకు స్వేచ్ఛ ఉంటుందో అంతవరకు వినియోగించుకోవాలి. సో అక్కడ కూడా 100% దాడిని సమర్థించడం లేదని కాదు, కానీ ఏవైతే ఛానల్స్ ఉంటాయో శాటిలైట్ ఛానల్స్ కానీ యూట్యూబ్ ఛానల్స్ కానీ సో వాటి పరిధి దాటి బయటికి వెళ్ళకూడదు. సో ఎంతవరకు వినియోగించుకోవాలో అంతవరకు వినియోగించుకోవాలి. సో మరి ఏదేమైనప్పటికీ ఆ దాడి మాత్రం ప్రజాస్వామ్యంగా అదైతే 100% ఖండనీయమైనది. ఎందుకంటే మీకు ఏదైనా నచ్చకపోతే నిరసన చేసే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది ప్రజాస్వామ్య దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఈ పద్ధతిలో మాత్రం దాడి చేయడం అది ఎంతవరకు కరెక్ట్ కాదు. ఇంకోటి ఛానల్స్ వాళ్ళు కూడా చాలా ఆచితూచి అడిగాల్సి వస్తుంది. మన చేతిలో చట్టం ఉంది, మన చేతిలో మీడియా ఉంది అని ఎట్లా పడితే అట్లా వార్తలు రాయడం కూడా అది కరెక్ట్ కాదనేది ప్రజల నుంచి వస్తున్న. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఆ ఛానల్లో 100 మంది వర్క్ చేస్తున్నారు. మరి ఆ ఛానల్ ఎండి కావచ్చు, ఆ ఛానల్కి సంబంధించినటువంటి ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళపైన ఏదన్నా చేస్తే అది వేరే విషయం. కానీ మరి దాంట్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ గాయపడితే మరి వాళ్ళ యొక్క వాహనాలు ధ్వంసం అయితే వాళ్ళు చిన్న చితక జీతాలకు చేసేటువంటి ఏమంటారు చిన్న ఉద్యోగులు అని చెప్పుకోవచ్చు. మళ్ళీ వాళ్ళ వాహనాలు కూడా అసలు ఎవరి వాహనం ఏందని కూడా తెలుసుకోకుండా బయట బీభత్సంగా ధ్వంసం చేస్తే మరి వాళ్ళ బతుకు తెరువులు ఎట్లా? ఒకవేళ కనుక ఆ దాడిలో వాళ్ళ ప్రాణాలు కనుక కోల్పోతే మరి వాళ్ళ యొక్క కుటుంబ పరిస్థితి ఏంటి? మరి ఖచ్చితంగా ఆలోచించాలి. ఒకవేళ ఏమంటారు ఆఫీస్లో మరి ఎవరిపై అంటే ఈ వార్తలకు గల కారణాలు ఏంటి? మరి ఆ వార్తలకు సంబంధించినటువంటి ఏదైనా చర్చలు జరిపాయో లేదంటే ఆ ఛానల్కి సంబంధించినటువంటి ఎవరైనా అధినేతలు ఉంటే వాళ్ళపైన ఏదైనా చేస్తే అది వేరు. కానీ దాంట్లో మొత్తం కంప్లీట్గా ధ్వంసం చేసి పడేసిరు. మొత్తం పెద్ద పెద్ద పూలకుండలతోని కార్లు, బైకులు, ఆ కిటికీలు మొత్తం కూడా రాజ్యంగా మొత్తం కూడా ఘోరంగా ధ్వంసం చేసిరు. మరి దాంట్లో ఎవరికైనా గాయమయ్యి లేకపోతే ఇంకెవరైనా చనిపోతే పరిస్థితి ఎట్లుంటుండే? ఖచ్చితంగా దాడి చేసే ముందు దాంట్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా దాడి చేయాలి. ఇక్కడ పోలీస్ ఉంటుంది, చట్టం ఉంటుంది. మీకు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయండి, లేదంటే కోర్టులో కేసులు వేయండి. కానీ ఇలాంటి దాడులు మాత్రం కరెక్ట్ కాదు. ఇంకోటి అక్కడ మీడియా సంస్థలు కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మీకు నిజాలు రాయండి అంతే. మీకు ఇష్టం వచ్చినట్టుగా రాస్తే మరి ఇలాంటి దాడులు జరుగుతూ ఉంటాయి. అట్లాంటి దాడిని సమర్థించడం కాదు. సో ఎవరు ఎంతవరకు వినియోగించుకోవాలో మన చట్ట పరిధిలో అందరూ ఉండాలి. ఎవరు చట్టానికి అయితే అతిథులు కాదు. సో ఇక వార్తల్లోకి వెళ్ళిపోతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంబంధించిన వార్తలు చూస్తే ఇంకా పెళ్లి పేరుతో ట్రాప్ చేసి మహిళలను విక్రయమట. 2 కేసుల్లో 10 మందిని రిమాండ్ చేశాం. కానిస్టేబుల్ను విధుల నుంచి తొలగించాం. మిగతా మిస్సింగ్ కేసులపై విచారణ చేస్తున్నాం. మీడియా సమావేశంలో ఏఎస్పీ చిత్తరంజనట ఇక చూసిరు కదా. మరి పెళ్లి పేరుతో ట్రాప్ చేసేట మహిళలను అమ్మేస్తురట. మరి డీటెయిల్స్లోకి వెళ్తే పేద గిరిజన మహిళలను పెళ్లి పేరుతో ట్రాప్ చేసి వారిని అక్రమంగా తీసుకెళ్లి విక్రయిస్తున్న రవి ఏఎస్పీ చిత్తరంజన్ అన్నారు. ఓకే, పేద గిరిజన మహిళలను పెళ్లి పేరుతో ట్రాప్ చేసి వారిని అక్రమంగా తీసుకెళ్లి విక్రయిస్తున్నారని ఏఎస్పీ చిత్తరంజన్ అన్నారు. ఇక ఆసిఫాబాద్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలోని ఆయా మారుమూల గ్రామాల్లోని పెళ్లి కాని పేద గిరిజన మహిళల యువతుల టార్గెట్ చేసి వారిని పెళ్లి పేరుతో ఈ ముఠా ట్రాప్ చేసి ఇతర రాష్ట్రాలకు అక్రమంగా తరలించి విక్రయిస్తున్నారని తెలిపారట. మరి మహిళల అక్రమ రవాణాకు సంబంధించినటువంటి 2 కేసుల్లో ఇప్పటికే 8 మందిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించగా పరారీలో ఉన్న మరో 2 అరెస్ట్ చేసినట్లుగా తెలిపారు. కాగా ఇందులో నిందితుడిగా ఉన్న కానిస్టేబుల్ హరిదాస్ సైతం విధుల నుంచి తొలగించారు. ఇక చూసిరు కదా, మరి ఇటువంటి ఘటనలు జరుగుతూ ఉన్నాయి. గిరిజన మహిళలు ఎవరైతే అమాయక ప్రజలు ఉంటారో వాళ్ళని టార్గెట్ చేసుకొని పెళ్లి పేరుతో ట్రాప్ చేసి వేరే రాష్ట్రాలకు అమ్మేస్తారట. మరి దీంట్లో ఒక కానిస్టేబుల్ కూడా ఉండట. కానిస్టేబుల్ వృత్తి చేపడుతూ ఒక పోలీసు అధికారి కూడా ఇలాంటి ఘటనలకు పాల్పడడం నిజంగా చాలా ఘోరం, సిగ్గుచేటు అని చెప్పుకోవచ్చు. మరి ఇలాంటి ఘటనలపైన కూడా గట్టిగా చర్యలు తీసుకోవాలి. మరి ఏ అధికారులు కూడా మళ్ళీ వాళ్ళకి సపోర్ట్ చేయకుండా మరి వాళ్ళనైతే ఇక బయటకు రానియకుండా గట్టిగా చర్యలు తీసుకోవాలి. ఇక్కడ అమ్మాయిలు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలన్న. ఎందుకంటే ఇప్పుడు ఎవరు పడితే వాళ్ళు ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో వచ్చిన తర్వాత ఇవన్నీ విపరీతంగా పెరిగిపోయినాయి అసలు. సో ఎవరికి పడితే వాళ్ళకు ఇన్స్టాగ్రామ్ లో, ఫేస్బుక్ లో, యూట్యూబ్ లో ఇట్లా కనెక్షన్లు పెట్టుకొని ఇట్లా పరిచయాలు పెంచుకొని సో ఇవన్నీ జరుగుతా ఉన్నాయి. ఇన్స్టాగ్రామ్ లో పరిచయమైన వ్యక్తి కోసమే కదా వాళ్ళ అమ్మాయి సొంత తల్లిని చంపుకుంది. సో వాళ్ళు కూడా కొద్దిగా అప్రమత్తంగా ఉండాలి. ఇక పాత్రికేయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా, సంఘటితంగా ముందుకు వెళ్లి అభివృద్ధికి పాటుపడండి. ప్రెస్ క్లబ్ ప్రమాణ స్వీకారంలో ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి అంటూ ఇక్కడ ఒక వార్త అయితే చూడొచ్చు మనం. ఇక వాంకిడి ప్రభుత్వ ఆసుపత్రిలో మందుల కొరత, ఆందోళన వ్యక్తం చేస్తున్న రోగులు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి ప్రభుత్వ ఆసుపత్రిలో మందుల కొరత
కొరత ఉందని మందులు బయట నుండి కొనుగోలు చేయాల్సి వస్తుందని చికిత్స పొందుతున్న రోగులు గర్భిణులు వాపోయారు. ఆసుపత్రిలో సరైన వైద్యం లభించలేదని, డాక్టర్లు సమయానికి రావడం లేదని, మౌలిక సౌకర్యాలు కూడా సరిగా లేవని చికిత్స పొందుతున్న వారైతే తెలిపారంట. ఇది మరీ దారుణం నిజంగా. మరి ప్రభుత్వ ఆసుపత్రిలో సౌకర్యాలు లేవంట. అక్కడ ఉన్న మందులు కొనుక్కోవాలంటే బయటికి వెళ్ళి కొనుక్కోవాల్సిన పరిస్థితి వస్తుందంట. మరి ఇది ఎందుకు? అలాంటప్పుడు ప్రభుత్వ పాఠశాలలు ప్రభుత్వ ఆసుపత్రులు ఇంకా ఎందుకు? ఇంకా పేదవాళ్ళు వస్తారు కదా అక్కడికి. ఇక ఆదివాసీలను అవమానించిన మంత్రి జూపల్లి కృష్ణారావుట ఆగ్రహం వ్యక్తం చేసిన ఆదివాసీ సంఘ నాయకులు కొమరం భీం విగ్రహానికి వినతి పత్రం అందజేసి నిరసన అంటూ ఒక వార్త. డీటెయిల్స్లోకి వెళ్తే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదివాసులను అవమానపరిచాడని ఆదివాసీ సంఘ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఉట్నూరు సంఘ పెద్దలు మాట్లాడుతూ జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఉట్నూరులోని కొమరం భీం కాంప్లెక్స్లో జీవో 49పై సమావేశం ఏర్పాటు చేసి ఆదివాసీ పెద్దలను 9 తెగల నాయకులను ఆహ్వానించగా సమావేశానికి వెళ్ళడం జరిగిందట. ఇక సంఘ నాయకులు వెళ్ళడం జరిగిందని, సంఘ నాయకుల అభిప్రాయాలు చెప్పాల్సి ముందుగా ఉంటుందని తమకు చెప్పినప్పటికీ తమ అభిప్రాయాలు తీసుకోకుండా మధ్యలోనే ఆపి సమావేశం నుండి బయటకు వెళ్ళిపోయాడని, ఆదివాసుల కుల పెద్దలతో మాట్లాడకుండా జీవో 49 కొనసాగేలా మాట్లాడిన మంత్రి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారట. ఆదివాసీ కుల సంఘాల నుండి వినతి పత్రం తీసుకోకుండా ఆదివాసులను మంత్రి జూపల్లి అవమానపరిచాడని, గతంలో ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులుగా పనిచేసిన వారు ఇలా ఆదివాసులను అవమానపరిచిన దాఖలాలు లేవని, సామరస్యంగా ఆదివాసీ కుల సంఘాల పెద్దలు అభిప్రాయం తీసుకుని ముఖ్యమంత్రి దాకా తీసుకువెళ్లాలని గుర్తు చేశారట. మరి ఏదైతే ఆదివాసీ సంఘాల యొక్క వినతి పత్రాన్ని స్వీకరించకుండానే మధ్యలో నుంచే వెళ్ళిపోయిందట మరి జూపల్లి కృష్ణారావు గారు. మరి వాళ్ళ యొక్క వినతి పత్రం తీసుకొని మరి వాళ్ళ సమస్యలు కూడా పరిష్కరిస్తారని చెప్పి వాళ్ళు ఎంతో ఆశతో వినతి పత్రం అందజేయడానికి వెయిట్ చేస్తూ ఉంటే మధ్యలో వెళ్ళిపోయి మరి ఆదివాసులను అవమానపరిచాడని చెప్పేసి అయితే ఆదివాసీ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి ఒక వార్త మనం చూస్తున్నాం. ఇక రైతుల ఆవేదనకు కలెక్టర్ సానుకూల స్పందన అంటూ ఇక్కడ వార్త చూడొచ్చు. మరి మంచిర్యాల జిల్లా జైపూర్ మండల పరిధిలో వివిధ గ్రామాల గ్రీన్ఫీల్డ్ హైవే భూ నిర్వాసిత రైతుల ఆవేదనను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ సానుకూలంగా స్పందించారని వివిధ గ్రామాల రైతులు పేర్కొన్నారు. శనివారం కలెక్టర్ కార్యాలయంలో పెట్టిన న్యాయ ప్రక్రియ సమావేశానికి సుమారు 50 మందికి పైగా రైతులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మొదటి విడత అప్లికేషన్ పెట్టుకున్న రైతులకు ఎకరాకు 20,60,000, రెండో విడత అప్లికేషన్ పెట్టుకున్న రైతులకు ఎకరాకు 20,80,000 ప్రకటించారని తెలిపారు. కానీ ఆ ప్రకారంగా కాకుండా 19,30,000 మాత్రమే ఎకరాకు ఇచ్చారని, మిగతా డబ్బులు రాలేదని కలెక్టర్కు తెలిపామని చెప్పారు. సానుకూలంగా స్పందించిన కలెక్టర్ త్వరలోనే ఆర్డర్ వస్తుందని తెలిపారన్నారు. మరి ఎవరైతే రోడ్లు వెళ్తుంటాయి కదా, అక్కడ భూ నిర్వాసితులు ఉంటారు కదా, వారి రోడ్లకు సంబంధించి అయితే నష్టపరిహారం అయితే కొంత మేరకు అయితే వస్తలేదని ఇక్కడ కలెక్టర్ ఫిర్యాదు చేస్తుంది. మరి ఆ కొంత మొత్తం ఎక్కడికి పోతుందనేది తెలియదు. మరి కలెక్టర్ కూడా సానుకూలంగా స్పందించి ఇంకా మీ సమస్యను అయితే పరిష్కరిస్తామన్నట్టుగా ఇక్కడ వార్త అయితే చూడొచ్చు. ఇక జ్యోతిరావు పూలే బీసీ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ మంచిర్యాల జిల్లాలోనే కొనసాగించాలి, కలెక్టర్కు వినతి పత్రం అందజేసిన బీజేపీ నాయకులు అంటూ ఇక్కడ ఒక వార్త అయితే చూడొచ్చు. ఇంకా ఇక నెక్స్ట్ కోతుల దాడిలో మరణించిన మహిళ కుటుంబానికి పరిహారం అట 10 లక్షల స్త్రీ నిధి ప్రమాద బీమా అందజేసిన నాయకులు అధికారులు. మరి కోతుల బెడద కూడా ఈ మధ్యకాలంలో చాలా ఉంటున్నాయి. కొన్ని పల్లెటూళ్ళలో అంటే జనరల్గా ఒకప్పుడు వేరే అడవులలో ఉండేటువంటి కోతులు కావచ్చు, ఇప్పుడు అంతా కూడా అంటే వాటికి కూడా ఆహారం కొరతగా ఏర్పడి మరి గ్రామాల్లో ఉన్నటువంటి పంట పొలాల మీద పడతా ఉన్నాయి. మరి కొన్ని కోతులకు సంబంధించినటువంటి జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. దానికి కూడా కారణం మనమే అంటే మనుషులం. అంటే ఏంటంటే ఒక ఊర్లో ఎప్పుడైనా ఊరు పక్కన ఒక అటవీ ప్రాంతం లాగా ఉండేది, కానీ ఇప్పుడు ప్రస్తుతం అటవీ ప్రాంతాలు లేవు. మొత్తం తీసేసి వెంచర్లు చేయడం, స్థలాలను మొత్తం రెసిడెన్షియల్ గా చేయడం వల్ల అడవిలో ఉన్న జంతువులు ఏం చేస్తాయి, ఊర్లలోకి వచ్చేస్తాయి. ఊర్లలోకి వచ్చి ఆ విధంగా దాడులు చేస్తున్నట్టు ఎక్కడ చూసినా అడవులు మొత్తం ధ్వంసం చేసి వాటిని అయితే విచ్ఛిన్నం అయితే చేసిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే నూతన శక్తి కేంద్ర ఇన్ఛార్జీల నియామకమట. మరి కమ్మర్పల్లి మండల కేంద్రానికి చెందిన 2 శక్తి కేంద్రాల ఇన్ఛార్జీలను నియమించినట్లుగా బీజేపీ పార్టీ మండల అధ్యక్షుడు బద్దం రమేష్ రెడ్డి తెలిపారు అన్నట్టుగా ఒక వార్త అయితే మనం చూస్తా ఉన్నాం. ఇక నేడు జిల్లాకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాక 1300 మంది పోలీసులతో భారీ బందోబస్తు, పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభోత్సవం, పాలిటెక్నిక్ గ్రౌండ్లో కిసాన్ బహిరంగ సభ ఏర్పాట్లు పూర్తంట. మరి హోంమంత్రి అమిత్ షా గారు అయితే ఈరోజు వస్తున్నారంట. మరి నిజామాబాద్లో పసుపు బోర్డు కార్యాలయం అయితే ప్రారంభోత్సవం చేయడానికి మరి ఏదైతే ధర్మపురి అరవింద్ ఉన్నారో 2019లో ఇచ్చినటువంటి హామీ మరి ఇప్పుడైతే పూర్తవుతుంది. ఇప్పుడైతే ప్రారంభోత్సవం కూడా జరుగుతుంది. మరి సో ఎటకేలకు పసుపు బోర్డు అయితే వచ్చేసింది. ఇక మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం అందించాలి, కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ సూచన. పాఠశాలలో విద్యార్థులకు మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం అందించాలని జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ ఆదేశించారు. శనివారం కామారెడ్డి మండలం చిన్న మల్లారెడ్డి జెడ్పీహెచ్ఎస్ పాఠశాలను సందర్శించి పాఠశాలలోని తరగతి గదులను పరిశీలించడం జరిగింది. 10వ తరగతి విద్యార్థులకు కాసేపు గణితం బోధించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 10వ తరగతి పరీక్షల్లో 100% ఉత్తీర్ణత సాధించేలా ప్రతి విద్యార్థి ప్రత్యక్ష దృష్టి సాధించి కష్టపడి చదవాలని ఆయన సూచించారంటూ ఒక వార్త అయితే చూడొచ్చు మనం. ఇంకా
నేడు అమిత్ షా పర్యటనతో ట్రాఫిక్ ఆంక్షలు. మరి ఏదైతే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నేడు పసుపు బోర్డుకు సంబంధించినటువంటి ప్రధాన కార్యాలయానికి అయితే రాబోతున్నారో ఈ నేపథ్యంలో మరి ట్రాఫిక్ కూడా అలర్ట్ చేసిరనమాట. మరి ఇక్కడ కొన్ని మరి ఖచ్చితంగా ట్రాఫిక్కి అంతరాయం ఏర్పడకుండా కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకున్నారన్నట్టుగా ఒక వార్త అయితే ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం తెస్తానన్న మార్పు ఇదేనేమో అనుకుంటా. యూరియా కోసం చెప్పులతో రైతుల క్యూ ట్విట్టర్ ద్వారా ప్రశ్నించిన ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అని ఇక్కడ ఒక వార్త చూడవచ్చు. మరి ఏదైతే యూరియా కోసం అయితే ఇక్కడ లైన్ కట్టి లైన్ వాళ్ళు నిల్చోలేక చెప్పులు అయితే పెట్టిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి దాన్ని అయితే ట్విట్టర్ ద్వారా వేముల ప్రశాంత్ రెడ్డి అయితే పోస్ట్ చేసిన వార్త అయితే చూడవచ్చు. ఇక అనుమతి లేకుండా అటవీ భూమిని దున్నుతున్న ట్రాక్టర్ సీజ్, పట్టా లేకుండా అటవీ భూమి దున్నితే శిక్షలు తప్పవు, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రవీందర్ అంటే ఇక్కడ వార్త చూడవచ్చు. మరి అనుమతి లేకుండా కూడా దున్నొద్దు. అవును. నెక్స్ట్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్తలు. నిఘా నేత్రాల సహాయంతో ఇక దొంగను పట్టుకున్న పోలీసులట. వెండి వస్తువులు స్వాధీనం, రిమాండ్కు తరలింపు. పెద్దపల్లి జిల్లా మంత్రిని పట్టణానికి చెందిన ఇల్లెందుల వెంకటేశ్వరుడు పని నిమిత్తం ఇంటికి తాళం వేసి తన కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ పోయిందట. మరి తిరిగి వచ్చి చూసేసరికి తాళాలు వలగొట్టున్నాయట. మరి ఇంట్లో టీవీ, ల్యాప్టాప్, ఇక ట్యాబు, వెండి వస్తువులు, 20 రూపాయలు నగదు గుర్తు తెలియని దుండగులు అయితే ఎత్తుకెళ్ళారట. మరి దొంగలను పట్టుకున్నారన్నట్టుగా మరి ఏదైతే సీసీ కెమెరాలు ఉన్నాయో వాటి ద్వారా పట్టుకున్నారన్నట్టుగా మరి ఒక వార్త అయితే రావడం. ఇక పెట్రోల్ బంకుల్లో మౌలిక వసతులేవి, గాలి, తాగునీరు, మరుగుదొడ్లు కరువు, పట్టించుకునే అధికారుల్లో నిర్లక్ష్యం, బడా తలకాయల బంకులని భయాల, నెల ముడుపులు అందితే చాలున చట్టాలను నీరుగారిస్తున్న బంకు యాజమాన్యాలు, అవగాహన లేక వినియోగదారుల ఇబ్బందులు. సో మనం పెట్రోల్ బంక్ గురించి అయితే కొన్ని అయితే తెలుసుకోవాలి. మనం అసలు యాక్చువల్గా పెట్రోల్ బంక్ గురించి కొన్ని అది ఎవరైతే నిర్వాహకులు ఉంటారో వాళ్ళైతే మనకు ప్రజలకైతే కొన్ని సౌకర్యాలు అయితే కల్పించాలి. అందులో వెళ్ళిన మంచి నీళ్లు కల్పించాలి, ఏవైతే వాష్రూమ్స్ ఉంటాయో వాష్రూమ్స్ ఉండాలి, మనకు టైర్లలో గాలి పెట్టుకుంటారు కదా ఆ గాలి కూడా కల్పించాలి. ఇది చాలా మందికి తెలియదు. అసలు ఇవన్నీ ఫ్రీగా వస్తాయి. వాష్రూమ్స్ కానీ, మంచినీరు కానీ, అక్కడ దొరికే గాలి కానీ, టైర్లకు గాలి పెట్టుకుని ఇవన్నీ ఫ్రీగా ఉంటాయి. అక్కడ వినియోగించుకోవాలి, మనం అడగాలి. అక్కడ పెట్రోల్ బంక్ యాజమాన్యాలను అడిగితే వాళ్ళు ఇస్తారు. కానీ కాకపోతే ఏంటంటే ఈ పెట్రోల్ బంకులని కొందరు పెద్ద వ్యక్తులు మెయింటైన్ చేస్తుంటారు కాబట్టి అది అడిగే పరిస్థితి ఉండదు అక్కడక్కడ. ఇక మనుగడ కోసం రసమై తాపత్రయం, ఇళ్ల పంపిణీలో అవకతవకలు ఉంటే నిరూపించాలి. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి సురేష్ గండికోట అంటూ ఇక్కడ వార్త చూడవచ్చు మనం. ఇక నెక్స్ట్ బెదిరింపులతో యువకుడు ఆత్మహత్య, కేసు నమోదు చేసిన బుగ్గారం పోలీసులట. మరి యువకుడు ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటన జరిగిందట. మరి ఏదైతే జగిత్యాల మండలం బుగ్గారం మండలంలో ఇక చంద్రయ్యపల్లె గ్రామంలో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడట. మరి పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం ఇక మరి ఏమంటారు డ్రైవర్గా పనిచేస్తున్నట్ట మరి రాజు అనే వ్యక్తి, ట్రాక్టర్ డ్రైవర్గా మరి ఆత్మహత్య చేసుకున్నాడు అన్నట్టుగా ఒక వార్త అయితే మనకి. ఇది ఇన్స్టాగ్రామ్ చందు అనే వ్యక్తి ఇన్స్టాగ్రామ్ చాటింగ్ చేస్తున్న ఇవే ఇక మొత్తం అవే అవుతుంది. కరీంనగర్లో నెలవారీ నేర సమీక్ష సమావేశం, కీలక సూచనలు పోలీసు కమిషనర్ గౌష్ ఆలం అంటే ఒక వార్త చూడవచ్చు. ఇంకా పారాక్వాట్ హెర్బిసైడ్ పై నిషేధం విధించాలి, ప్రజల అనారోగ్యాలకు గురవుతున్నారు, కలెక్టర్కు HRDA DSPP అసోసియేషన్ల వినతి అంటూ ఇక్కడ ఒక వార్త అయితే చూడవచ్చు మనం. ఇక నెక్స్ట్ ఉమ్మడి మెదక్ జిల్లా వార్తలు. విలేకరులకి మాజీ ఎమ్మెల్యే పరామర్శ. మరి పట్టణానికి చెందిన రిపోర్టర్ ఠాకూర్ నర్సింగ్ ఇటీవల హైదరాబాద్లో కార్ యాక్సిడెంట్ జరిగి కాలుకు గాయమైంది. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ శనివారం సతీష్ కుమార్ను పరామర్శించారట. మరి సతీష్ కుమార్ ఆరోగ్యం ఎట్లా ఉందని చెప్పి విలేకరిని ఎమ్మెల్యే గారు పరామర్శిస్తున్నటువంటి ఒక వార్త. ఇక గ్రామ పంచాయతీ భవనం నిర్మించండి, అన్ని అర్హతలున్నా పక్కా భవనం లేదు, మంత్రులు ప్రాతినిధ్యం వహించిన మార్పు రాలే, మల్లికార్జునపల్లిలో గ్రామ పంచాయతీ భవనం నిర్మించాలని గ్రామస్తుల వేడుకలు అంట. మరి చూడొచ్చు 30 సంవత్సరాల నుంచి ఇదే గ్రామ పంచాయతీ ఉందంట కానీ కొత్త భవనం మాత్రం కడతలేరు. మరి గ్రామాలను అభివృద్ధి చేస్తాం అంటున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో గ్రామ పంచాయతీ ఉంటే ఇంకా ఊరు ఎట్లా ఉంటుంది? కనీసం సర్పంచ్ కానీ వార్డు మెంబర్లు కానీ కూర్చోవడానికి ఒక ఆఫీసులు అంటే గ్రామ పంచాయతీ అంటే ఏంటి? ఒక ఆఫీస్, ఒక గ్రామానికి సంబంధించి ఒక పెద్ద ఆఫీస్ అది. సో అట్లా 30 సంవత్సరాల నుంచి లేకపోతే ఏంటి పరిస్థితి అది? రైట్. ఇంకా నర్సాపూర్లో నేడు మెగా జాబ్ మేళా అంట. ఇక ఎవరైతే నిరుద్యోగులు ఉంటారో నర్సాపూర్లో డిగ్రీ కానీ ఇంటర్ కానీ ఇలా చదువుకున్న వాళ్ళకు 1000 పైగా ఉద్యోగాలు ఉన్నాయంట. సో అక్కడ జాబ్ మేళాను ఖచ్చితంగా ఉపయోగించుకోండి. ఎందుకంటే ఎవరైనా చిన్న చితక ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు కావచ్చు, అసలు ఉద్యోగం లేకుండా ఇంకా ఏదైనా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళకు ఇలా ఇది మంచి. సో ఇవి చిన్న జాబ్స్ అని తక్కువ జీతం అని మీరు అనుకోవద్దు. ఎప్పుడైనా ఏ జాబ్ అయినా చిన్న జాబ్తో చిన్న శాలరీతోనే స్టార్ట్ అవుతుంది. సో మీరు పని చేస్తుంటే మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో 10,000 జీతమైనా 15,000 జీతమైనా వెళ్ళండి, చేయండి. తాగునీటి సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించండి. నిర్మాణంలో ఉన్న పథకాలు వేగంగా పూర్తి చేయాలి. ప్రభుత్వ గురుకుల పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు తాగునీటి సరఫరా చేయాలి. నీటిపారుదల శాఖ, మిషన్ భగీరథ, పబ్లిక్ హెల్త్, మున్సిపల్ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష.
మరి ఆ కలెక్టర్ అయితే జిల్లాలో ఉన్నటువంటి సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి తాగునీటి సమస్యలు లేకుండా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పి, అలాగే నిర్మాణంలో ఉన్న పథకాలు వేగంగా పూర్తి చేయాలని చెప్పి, అలాగే ఇక అంగన్వాడీ కేంద్రాలకు అలాగే ప్రభుత్వ గురుకుల పాఠశాలలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలని చెప్పి కలెక్టర్ సమీక్ష నిర్వహిస్తున్నటువంటి అధికారులకు సూచనలు చేస్తున్నటువంటి ఒక వార్త మనం చూస్తున్నాం. ఇక పోగొట్టుకున్న ఫోన్లు బాధితులకు అందజేత, చోరీకి గురైన ఫోన్లు కొనుగోలు చేస్తే కఠిన చర్యలు, రికవరీ చేయడంలో కృషి చేసిన సిబ్బందికి అభినందించిన జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు అంటే ఇక్కడ వార్త చూడొచ్చు. మరి ఎవరైతే ఫోన్లు పొడగొట్టుకుంటారో వాళ్ళనైతే ఫోన్లు అయితే రికవరీ చేసినట్ట. మరి ఫోన్లు మెయింటైన్ చేసే వాళ్ళు కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. మరి ఒకసారి పోతే దొరకవు. మరి ఇంత కష్టపడి అయితే పోలీసులు అయితే పట్టుకున్నారు. ఇంకా వారికి ప్రత్యేకంగా థ్యాంక్స్ కూడా చెప్పొచ్చు. ఇంకా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే ఇక యాదవులను అవమానించిన వారిని కఠినంగా శిక్షించాలంటే జాతీయ బీసీ సంఘం కార్యదర్శి జి బీరయ్య యాదవ్ డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇక మోమిన్పేట్లో యాదవ ఆత్మగౌరవ ర్యాలీ అంటూ ఒక వార్త అయితే రావడం జరిగింది. ఇక యాదవ కులసులైన ముకుట్ మణి యాదవ్, సంత్ సింగ్ యాదవ్ అనే ఇద్దరిని ఉత్తరప్రదేశ్ ఇటావా జిల్లాలోని దాదాపూర్ గ్రామ బ్రాహ్మణులు తీవ్రంగా హింసించారని, వారిని కఠినంగా శిక్షించాలని జాతీయ బీసీ సంఘం ప్రధాన కార్యదర్శి నేటివ్ ఇండియన్ ఫోరం జాతీయ అధ్యక్షులు బీరయ్య యాదవ్ డిమాండ్ చేశారట. మరి ఏదైతే బీసీ సంఘం కార్యదర్శి జి బీరయ్య మరి యాదవులను అవమానించినటువంటి నేపథ్యంలో మరి కఠినంగా వాళ్ళని శిక్షించాలని, యాదవులకు కూడా ఒక రెస్పెక్ట్ అనేది ఉండాలని చెప్పి ఒక వార్త అయితే మనం చూస్తున్నాం. ఇక నెక్స్ట్ ప్రైవేట్ పాఠశాలల మండల అధ్యక్షుడిగా ఎం స్వామిదాస్ అట. మరి మేడ్చల్ మండల గుర్తింపు పొందిన పాఠశాలల యజమానుల సంఘం ఎన్నికల పట్టణంలో హైటెక్ హైస్కూల్లో తెలంగాణ రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్షులు రామేశ్వర్ రెడ్డి, రాష్ట్ర సభ్యులు మంజుల ప్రకాష్, జిల్లా కోశాధికారి పి గిరిబాబు సమక్షంలో జరిగాయట. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్షులు రామేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల్లో మండల అధ్యక్షులుగా ఎం స్వామిదాస్, ప్రధాన కార్యదర్శిగా కె రాధాకృష్ణ, కోశాధికారిగా జిఎల్వి నారాయణమూర్తులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని చెప్పినట్ట. మరి పాఠశాలల మండల అధ్యక్షుడిగా ఎం స్వామిదాస్ అంటూ మరి ఏవైతే పాఠశాలలు ఉన్నాయో మరి వాటిపైన కూడా స్వామిదాస్ గారు మరి ఖచ్చితంగా పర్యవేక్షించి మరి ఏదైనా పాఠశాలలో అధికంగా ఫీజులు వసూలు చేసినా లేకపోతే ఏదైనా దౌర్జన్యం చూపించేటువంటి కొన్ని పాఠశాలలు ఉంటాయి. మరి అలాంటి వాటిపైన కూడా ఖచ్చితంగా పర్యవేక్షించాలి, చర్యలు తీసుకోవాలి. ఇక రైలు పట్టాలపై కారు నడిపిన యువతి ఎర్రగడ్డ మెంటల్ ఆసుపత్రికి తరలింపు. కొండకల్ నుండి శంకర్పల్లి వరకు పట్టాలపై కారు నడిపిన యువతి అంట. సో మనం అయితే సోషల్ మీడియాలో చూసినాం కదా మొన్న. మరి ఈమె మొత్తం కారును అందులోకే తీసుకెళ్ళిందంట. మరి ఇది ఏందో చూద్దాం. రంగారెడ్డి జిల్లా కొండకల్ గ్రామ సమీప రైల్వే ట్రాక్పై కారు నడిపిన ఘటన అందరికీ తెలిసిందే. శంకర్పల్లి రైల్వే స్టేషన్ వరకు రైలు పట్టాలపై కారు నడిపి యువతిని పోలీసులు అదుపులోకి తీసుకున్న పోలీసులు శనివారం ఎర్రగడ్డ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై రైల్వే పోలీసులు అప్రమత్తమై విచారణ కోసం అదుపులోకి తీసుకోబడిన సమయంలో యువతి పోలీసులతో ఘర్షణకు దిగింది. పోలీసులపై దాడికి పాల్పడినందుకు ఆమెపై శంకర్పల్లి రైల్వే పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. విచారణలో ఆమెను రవిక సోనిగా గుర్తించారు. అనుమానాస్పద ప్రవర్తనను దృష్టిలో ఉంచుకొని వైద్య పరీక్షల నిమిత్తం ఆమెను ఎర్రగడ్డ మెంటల్ ఆసుపత్రికి తరలించినట్టు అధికారులు అయితే తెలిపారంట. ఇంకా చికిత్స అనంతరం విచారణకు హాజరు కావాలని ఆమెకు నోటీసులు జారీ చేసినట్లు సమాచారం అంట. యువతి రైలు పట్టాలపై కారు నడిపే సమయంలో సుమారు 2 గంటల పాటు రైలు సేవలు నిలిచిపోయాయంటూ ఇక్కడ వార్త చూడొచ్చు. నేను ఆ రోజే అనుకున్నా, ఆ వీడియోలు చూస్తుంటే ఆ విజువల్ చూస్తుంటే అంత పిచ్చి పిచ్చి చేస్తుంది, ఏమైనా మెంటల్ ఉందా అనుకున్నా. నిజంగానే మెంటల్ ఉందంట. మెంటల్ హాస్పిటల్ తీసుకుపోయారు. మరి ఇటువంటి వాళ్ళు వల్ల 2 గంటల సేపు రైలు ఆపిరంటే ఎంత నష్టపోతున్నారు. మరి చాలా మంది ఆ రైలు ప్రయాణించే వాళ్ళు ఎంతో ఎమర్జెన్సీగా వెళ్లాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆ 2 గంటలలో కొందరు హాస్పిటల్ పోయేది ఉంటుంది, కొందరు ఎగ్జామ్కి వెళ్ళేది ఉంటుంది, కొందరు ఎమర్జెన్సీ ఉంటుంది. రైల్వే శాఖ కూడా నష్టపోయినట్టే. సో ఎంత మందికి నష్టమవుతుంది. ఇటువంటి వాళ్ళను ఇక మళ్ళా డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సిల్ చేసి మళ్ళీ లైఫ్ లో కూడా కారెక్కకుండా చేయరు. నిజంగా ఏమో తేడా కనిపిస్తుంది. మెంటల్ లాగా కనిపిస్తలేదు నాకు కొద్దిగా. ఇక చదువుతోనే గౌరవం, చదువే అన్నింటికీ మూలమట. పేద విద్యార్థుల చదువుకు సాయం చేయాలి, సెల్ ఫోన్లకు పిల్లలను దూరంగా ఉంచండి, అలాగే పిల్లలను తల్లిదండ్రులు లక్ష్యంగా పెట్టుకుని చదివించాలి. కౌకుంట్ల గ్రామ వాస్తవ్యులు రాచకొండ ఏసీపీ గారు అయితే చెప్తా ఉన్నారు. మరి చెటారి అంజయ్య గారు అయితే చెప్తా ఉన్నారు పేద విద్యార్థులకు సాయం చేయాలట. వాళ్ళు అలాగే పిల్లలకు సెల్ ఫోన్లు దూరంగా ఉంచాలి, మరి పిల్లలపైన కూడా తల్లిదండ్రులు ఒక నిఘా పెట్టాలని చెప్పేసి చెప్తున్నటువంటి ఒక వార్త మనం చూస్తున్నాం. ఇక అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు పాల్గొన్న ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే రంగారెడ్డి అంటూ ఇక్కడ ఒక వార్త చూడవచ్చు. ఇంకా మున్సిపల్ కమిషనర్కు శుభాకాంక్షలు, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ దీపికా నరసింహారెడ్డి అంటూ ఇక్కడ ఒక వార్త చూడవచ్చు మనం. ఇక ఉమ్మడి హైదరాబాద్ వార్తలు చూసుకున్నట్లయితే ఇక సంవత్సరంన్నరకే కుంగిన సీసీ రోడ్డు, మ్యాన్ హోల్స్ అట. మరి నాసిరకం పనులు చేపట్టి జేబులు నింపుకున్న కాంట్రాక్టర్లు, పనులపై పర్యవేక్షించిన ఇంజనీరింగ్ అధికారులు, ముడుపులు ముట్ట చెబితే అటువైపు కన్నెత్తి చూడరు, ఘాటుగా ఆరోపణలు చేసిన మణికొండ బీఆర్ఎస్ నేతలు. మరి కాంట్రాక్టర్లకైతే ఇంజనీర్లు ఏం చేస్తారు, జస్ట్ ఒక మ్యాప్ వేస్తారు, ఒక ప్లానింగ్ చేస్తారు కదా, వెళ్ళిపోతారు. మరి ఆ కాంట్రాక్టర్ నాణ్యమైన సిమెంట్ వాడుతుండా, మరి దానికి సంబంధించినటువంటి ఏం పర్యవేక్షణ ఏముండే, వెళ్ళిపోతూనే ఉంటాడు అన్నమాట. మరి అక్కడ ఉన్న అధికారులు అన్న మరి ఇది ఎన్ని సంవత్సరాలకు ఉంటుంది, మరి ప్రతి సంవత్సరం మరమ్మతులు చేపడుతురా లేదా అని కూడా అధికారులు కూడా అసలు ఏం చూసే పరిస్థితి అయితే ఎక్కడ ఉండదు. మరి పీజేఆర్ ఫ్లైఓవర్ స్టేజ్ 2 ప్రారంభించిన సీఎం.
ఇక గచ్చిబౌలి ఔటర్ రింగ్ రోడ్డు జంక్షన్ నుండి పీజీఆర్ ఫ్లైఓవర్ స్టేజ్ 2ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం ప్రారంభించారట. 182.72 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నూతనంగా నిర్మించిన 6 లేన్ బై డైరెక్షనల్ 1.2 కిలోమీటర్ల పొడవు 24 కిలోమీటర్ల వెడల్పుతో నూతనంగా నిర్మించిన ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చింది. దీంతో ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. ఈ ప్రారంభోత్సవం కార్యక్రమంలో మంత్రులు దుద్దిల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి పాల్గొన్నట్టుగా ఇక్కడ ఒక వార్త అయితే మనం చూస్తా ఉన్నాం. మరి ఈ ఫ్లైఓవర్తో నిజంగానే కొంచెం కష్టాలు అయితే తీరుతాయి అన్నట్టుగా మనకైతే అర్థమైపోతుంది. ఇక ఎల్లమ్మ కళ్యాణానికి హాజరవ్వాలని పద్మశ్రీ మందకృష్ణ మాదిగకు ఆహ్వానం అంట. ఇక బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణోత్సవ ఆహ్వానాన్ని పద్మశ్రీ అవార్డు గ్రహీత ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ అందుకున్నారు. ఇక బల్కంపేటకు సంబంధించి అయితే మందకృష్ణ మాదిగ గారికి రావాలని కూడా ఆహ్వానం కూడా అందిందంట. ఇక విద్యుత్ రంగంలో అవకాశాలు కల్పించండి, టీజే జెన్కో సిఎండిని కలిసిన మాల మహానాడు విద్యుత్ ఉద్యోగస్తులు అంటే కూడా ఒక వార్త చూడొచ్చు. ఇక బుల్కాపూర్ నాలపై వేసిన పోర్టబుల్ కంటైనర్ అట. దర్జాగా బుల్కాపూర్ నాలపై దందాలు చేస్తున్న వైనం చోద్యం చూసిన రెవెన్యూ మున్సిపల్ అధికారులు తక్షణమే తొలగించాలంటున్న స్థానికులు, లేని పక్షంలో హైడ్రాక్ ఫిర్యాదు చేస్తామని హెచ్చరిక. ఇక ఏదైతే బుల్కాపూర్లో నాలా ఉందో నాలపైన కూడా పోర్టబుల్ కంటైనర్ ఉన్నటువంటి ఒక వార్త మనం చూస్తున్నాం. మరి బుల్కాపూర్ నాలాపై వెలిసిన అక్రమ నిర్మాణాలను తొలగించాలని, పూర్వ వైభవాన్ని తీసుకొస్తామని గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో గండిపేట మండలం మణికొండ మున్సిపల్ ప్రాంతంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేపట్టేందుకు విచ్చేసిన అప్పటి ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ మణికొండ ప్రజలకు హామీ ఇచ్చిరట. మరి బుల్కాపూర్ నాలాపై అక్రమంగా వెలిసిన అక్రమ నిర్మాణాలతో పాటు చిరు వ్యాపారాలు ఏర్పాటు చేసుకుంటున్న వాటిని తొలగించాలని ఆయా శాఖల అధికారులకు ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. అప్పట్లో రెవెన్యూ ఇరిగేషన్ మున్సిపల్ అధికారులు సుమారు 200కు పైగా నోటీసులను అందజేసిరట. మరి దీనిపైన కూడా మరి ఇటువంటి అక్రమ షాపుల పైన కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఒక వార్త అయితే రావడం జరిగింది. ఇక నెక్స్ట్ అర్హులందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలి, అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలని, దళారులను అరికట్టాలని, రేషన్ షాపులలో సరుకులను సక్రమంగా అందజేయాలని సిపిఎం నేతలు డిమాండ్ చేసిరట. మరి అర్హులైన వాళ్ళకి ఖచ్చితంగా రేషన్ కార్డు అయితే ఇవ్వాలి. ఎందుకంటే రేషన్ కార్డు కోసం ఎదురుస్తున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి వాళ్ళు ఏమంటారు, వాళ్ళకు ఎలాంటి జాబ్ లేక ఎలాంటి ఆర్థిక సహాయం లేక కూడా మరి రేషన్ కార్డు పైనే బతికే వాళ్ళు ఎంతమందో ఉంటారు. కాబట్టి రేషన్ కార్డు ఒక్కటి వాళ్ళ జీవితానికి గట్టి ఆధారం అని చెప్పుకోవచ్చు. ఇక నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు, కేసరి హాస్పిటల్లో షోకాజ్ నోటీసులు అంటే ఇక వార్త చూడొచ్చు. మరి ఒక హాస్పిటల్కి అయితే ప్రైవేట్ హాస్పిటల్కి సంబంధించి అయితే షోకాజ్ నోటీసులు ఇచ్చిరంట. మరి అక్కడ ఉమ్మడి పాలమూరు జిల్లా వార్తలు చూసినట్లయితే ఇక బదిలీపై వెళ్లిన టీచర్లను వెనక్కి రప్పించాలట. సిపిఎం ఆధ్వర్యంలో రాస్తారు. ఒక సిపిఎం వీపనగుండ్ల మండల కమిటీ ఆధ్వర్యంలో ప్రజా సంఘాల నాయకులపై బైండ్ ఓవర్ చేయడం సరైనది కాదని, బదిలీపై వెళ్లిన టీచర్ని వెంటనే రప్పించాలని డిమాండ్ చేస్తూ శనివారం ఇక ఏదైతే బదిలీ చేసిరో మరి ఆ టీచర్లను వెంటనే వెనక్కి రప్పించాలని చెప్పి ఇక సిపిఎం నాయకులు అయితే ధర్నా రాస్తారోక చెప్పినటువంటి ఒక వార్త మనం చూస్తున్నాం. ఇక జర్నలిస్టులకు అండగా ఉంటాం, వారికి ఇళ్ల స్థలాలు ఇళ్ల ఇవ్వడంలో నిర్లక్ష్యం ఎందుకు, మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ అంటున్నారు. ఇక జర్నలిస్టు సమస్యలపై మంత్రి స్పందించాలి, సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు ఫయాజ్ అని ఇక్కడ ఒక వార్త అయితే చూడవచ్చు. మరి జర్నలిస్టులపై అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు వెంటనే మంజూరు చేయాలని మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యురాలు డీకే అరుణ అంటున్నారు. ఇక మక్తల్లో పోలీసులు ఆకస్మిక తనిఖీలు, మత్తు పదార్థాల నివారణకు సహకరించండి, నారాయణపేట ఎస్పీ యోగేష్ గౌతమ్ అంటూ ఇక్కడ ఒక వార్త చూడవచ్చు. ఇంకా గో సంరక్షణ చట్టాలను అమలు చేయాలి. ఇక మంత్రి వాకిటి శ్రీహరికి విశ్వ హిందూ పరిషత్ విన్నది. మరి గో సంరక్షణ చట్టాలను కూడా ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పి ఇక మరి విశ్వ హిందూ పరిషత్ అయితే ఖచ్చితంగా డిమాండ్ చేస్తూ ఉంది. మరి గోవులను ఎక్కడ పడితే అక్కడ తరలిస్తూ ఉన్నారు. మరి గోవులను చంపితే గోహత్య కింద కూడా చట్టం తీసుకురావాలి, గోహత్య కేసులు కూడా నమోదు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నటువంటి ఒక వార్త. నెక్స్ట్ తహసీల్ ఆఫీసు వద్ద పారిశుద్ధ్య సమస్య అనట. ఎక్కడ అంటే బిజినేపల్లి మండలం తహసీల్దార్ కార్యాలయం వద్ద వారం రోజులుగా దుర్వాసన వెదజల్లుతుందని కార్యాలయానికి వచ్చే ప్రజలు వాపుతున్నారట. తహసీల్దార్ కార్యాలయం ముందే ఈ విధంగా ఉంటే ఇక గ్రామాల్లో ఉన్నటువంటి కాలనీలు ఏ విధంగా ఉండాలి, గ్రామాల్లో ఉన్నటువంటి డ్రైనేజీలు రోడ్లు ఏ విధంగా ఉండాలి. మరి తహసీల్దార్ కార్యాలయానికి వచ్చేటువంటి ప్రజలు పెద్ద ఎత్తున వస్తుంటారు, ప్రతిరోజు ఏదో ఒక పని మీద వస్తూనే ఉంటారు. మరి అక్కడ ఉంటే అక్కడనే ఆ పరిసర ప్రాంతాలని బాగు చేసుకునేటువంటి వాళ్ళు మరి మిగతా కాలనీలను ఎట్లా బాగు చేస్తారు. నెక్స్ట్ నల్గొండ ఉమ్మడి జిల్లా తహసీల్దార్ ఎదుట 15 మందిపై బైండ్ ఓవర్ అట. మరి పట్టణంలోని రామపురం రోడ్డుల గల వైన్ షాప్ ముందు కొన్ని రోజుల క్రితం పెంచికల్ దిన్నే నేరేడ్చర్ల పట్టణానికి చెందిన యువకుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలో శనివారం నేరేడ్చర్ల తహసీల్దార్ సురిగి సైదులు ముందు ఘర్షణలో కేసు నమోదైన 15 మందిని పోలీసుల ఆధ్వర్యంలో బైండ్ ఓవర్ చేశారన్నట్టుగా ఒక వార్త రావడం జరిగింది. ఇక భూభారతిపైనే రైతుల ఆశలు, సదస్సులతో సమస్యలు పరిష్కారం అయ్యేనా, మండలంలో 1441 దరఖాస్తులు అంటూ ఇక్కడ వార్త చూడవచ్చు. ఇక ప్రైవేట్ పాఠశాలలో విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయాలి, మండల విద్యాధికారికి వినతి పత్రం అంటూ ఇక్కడ వార్త. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా భువనగిరి ఖిల్లా
కేంద్ర ప్రభుత్వం 118 కోట్లు మంజూరు, పనులు ఎప్పటి నుంచి మొదలు పెడతారు? మరి కనీస సౌకర్యాలు లేక పర్యాటకుల అవస్థలు. మరి భువనగిరి జిల్లా చాలా పెద్ద గుట్ట అనమాట. మరి అసాంఘిక కార్యకలాపాలకు ఒక అడ్డగా మారిందట. దాన్ని డెవలప్ చేస్తా అన్నారు, ఇంకెప్పుడు చేస్తారు అన్నట్టు ఒక వార్త. ఇక నెక్స్ట్, ఇందిరమ్మ ఇల్లు మంజూరుకు లంచం డిమాండ్ అట. ఇందిరమ్మ కమిటీ సభ్యుని నిర్వాకం. ఓకే, చూసిరు కదా, మరి ఇటువంటివి జరుగుతుంటాయి. ఇందిరమ్మ ఇల్లు అర్హులకే చెందుతాయి అన్నట్టుగా అంటూ ఉంటారు, కానీ అర్హులైన వాళ్ళు కూడా అతి కష్టం మీద లంచాలు కట్టుకుంటా కూడా తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎక్కడ అంటే యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని 18వ వార్డుకు చెందిన దాసరపు లక్ష్మణ్ తల్లి దాసరపు అంజమ్మ పేరు మీద ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. వీరికి 5 లక్షల రూపాయల నిధులను మంజూరు చేయించుటకు ఇందిరమ్మ కమిటీ సభ్యుడు 20,000 రూపాయల లంచం డిమాండ్ చేసిరట. చూసిరు కదా ఎంత దారుణమైన పరిస్థితి. పేదవాళ్ళ దగ్గర డబ్బు గురించి ఏమొస్తుంది చెప్పురి. పేదవాళ్ళు ఆల్రెడీ వాళ్ళ దగ్గర వాళ్ళకి ఇల్లు మంజూరు చేస్తారు. కనీసం ఒక 1000 రూపాయలు ఉంటే వాళ్ళకి మాకు నెల రోజులు పూట గడుస్తుంది. ఆ బియ్యానికి కావచ్చు, లేకపోతే ఏదైనా కూరగాయలకు కావచ్చు, ఒక నెల రోజులు గడుపుదాం అనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి పేదవాళ్ళ దగ్గర 20,000 డిమాండ్ చేసి ఇక ఇటువంటి ఇల్లు ఇచ్చి ఇంకా మరి 20,000 తీసుకొని ఆ 20,000తో ఎన్ని బిల్డింగ్లు కడతారు మీరు? దుర్మార్గం ఇది. ఇక అక్రమ వడ్డీ వ్యాపారుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ సూచన. చట్టవిరుద్ధ వడ్డీ వ్యాపారులపై కఠిన చర్యలు అంటూ ఒక వార్త. మరి చాలా ఎక్కువ అయితేనే వడ్డీ అయితే 10 రూపాయలు 15 రూపాయలు కూడా అక్కడక్కడ నడుస్తున్నాయి. మరి ఇక మరి తీసుకునే వాళ్ళు వాళ్ళ అవసరాల కొద్ది అయితే తీసుకుంటా ఉన్నారు. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లా సంబంధించిన వార్తలు చూస్తే గ్రామ స్థాయిలో పార్టీని బలోపేతం చేయాలి. కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి అంటూ కూడా వార్త చూడవచ్చు. మరి గ్రామ స్థాయిలో పార్టీని అయితే ఇంకా విస్తరించాలి, ఇంకా పెంచాలి అన్నట్టుగా ఇక్కడ వార్త చూడవచ్చు. ఇంకా అర్హులందరికీ సంక్షేమ పథకాలు, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే నాగరాజు అట. మళ్ళీ అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్ళ కేటాయించే బాధ్యత తనదేనని, ఇక అలాగే ఎవరు అధైర్యపడవద్దని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి అనంతరం ఎమ్మెల్యే నాగరాజు ఇక మరి అక్కడ వాళ్ళకు భరోసా ఇస్తున్నటువంటి ఒక వార్త అయితే మనం చూసుకోవచ్చు. నెక్స్ట్, పెన్షన్ డబ్బులు ఇవ్వలేదని గుడిసెను తగలబెట్టిన దుండగడట. దీంతో దిక్కుతోచని స్థితిలో వృద్ధురాలు. అయ్యో, ఆల్రెడీ ముసలామె, ఆమెకున్నదే ఒక గుడిసినట. మరి పింఛన్ డబ్బులు ఇయ్యదని చెప్పి మండలంలో ఉన్నటువంటి ఆకులవారి గణపురం హృదయానికి ఘటనట. మరి ఆకుల గణపురానికి చెందిన ఓ నిరుపేద వృద్ధురాలు సమ్మక్క ఆమెకు చెందిన పూరి గుడిసిన ఓ వ్యక్తి మద్యం మత్తులో తగలబెట్టిండట. వాని ఎంత దుర్మార్గం వాడు. ఇక జూలై 1న చేర్యాలలో ఉచిత వైద్య శిబిరం అంటే ఇక్కడ ఒక వార్త చూడవచ్చు. మరి డాక్టర్స్ డే సందర్భంగా జూలై 1న డాక్టర్స్ డే సందర్భంగా చేర్యాలలో కడవెరుగు రోడ్లో గల అక్షర హాస్పిటల్లో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నారట. మరి అక్కడ ఏమైనా ప్రాబ్లం ఉంటే అక్కడ వినియోగించుకోవచ్చు. ఇంకా ఎవరైనా ఇక రైతు కుటుంబానికి 50,000 బీమా అందజేత అంటే ఇక్కడ ఒక వార్త అయితే చూడవచ్చు మనం. ఇక పీవీ సంస్కరణలు దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసినాయట. మరి జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే నాయని. మరి జయంతి వేడుకల్లో కూడా మరి పీవీ సంస్కరణలు చేసినటువంటి దేశ ఆర్థిక వ్యవస్థను తలపిస్తూ ఒక వార్త అయితే మనం ఇక్కడ చూస్తున్నాం. నెక్స్ట్, ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు. ఇక కాసులు ఇస్తేనే రేషన్ కార్డులట. ఎస్సీ ఎస్టీ బీసీలకు తలనొప్పిగా మారిన గిర్దావర్ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న దరఖాస్తుదారులట. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న గిర్దావర్ కాసులు ఇస్తేనే తెల్ల రేషన్ కార్డు దరఖాస్తులను ధృవీకరిస్తున్నారన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయట. ప్రతిపక్ష పార్టీల నాయకులు దేవుడెరుగు ప్రజా పాలనకు సాగిస్తున్నారని చెబుతున్న కాంగ్రెస్ నాయకులు ఎవరు సదరు అధికారి పనితీరును విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక గత 3 ఏళ్లుగా వైరాల్లో గిర్దావర్గా పనిచేస్తున్న ఆ అధికారిపై అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఆదేశాలతో 3 నెలలుగా పేదలకు రేషన్ కార్డులు మంజూరు చేసే ప్రక్రియ కొనసాగుతుంది. అయితే వైరా మండలంలోని కుడికాలువ పరిధిలోని గ్రామాలకు చెందిన ఎస్సీ ఎస్టీ బీసీ సామాజిక వర్గాల్లోని నిరుపేదలు 3 నెలల క్రితం మీ సేవలో రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఆ దరఖాస్తులను సంబంధిత గిర్దావర్కు అప్పగించారు. అయితే 3 నెలలుగా దరఖాస్తులు తహసీల్దార్ కార్యాలయంలో మూలన పడి మూలుగుతున్నాయట. రేషన్ కార్డుల దరఖాస్తులపై విచారణ నిర్వహించి ధృవీకరించాల్సిన బాధ్యత కనీసం కూడా పట్టించుకోవట్లేదట. మరి సో ఇలాంటి గిర్దావర్లు ఉంటే ఇక మరి ఆ తహసీల్దార్ కార్యాలయానికి ఒక చెడ్డ పేరు అని చెప్పుకోవచ్చు. సస్పెండ్ చేయాలి అసలు. ఖచ్చితంగా ఇలాంటి వాటిపైన చర్యలు తీసుకోవాలి. మరి రేషన్ కార్డులు ఏదైనా ఆశించి లంచాలు తీసుకుని రేషన్ కార్డులు ఇస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయట. మరి ఆరోపణలు నిజమా కాదా అని ఖచ్చితంగా మరి పర్యవేక్షించి మరి అక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలకు కూడా న్యాయం చేయాలని చెప్పి, మరి రేషన్ కార్డులు ఎప్పుడో ఒకసారి వస్తాయి, ప్రతిసారి ఇస్తారు, 2-3 నెలలకు ఒకసారి ఇస్తారన్నట్టు కాదు. ఆ గవర్నమెంట్ ఏదైతే డేట్ ఇస్తుందో మరి డేట్ రిలీజ్ చేసినప్పుడే మళ్ళీ రేషన్ కార్డులు వస్తే మళ్ళీ ఎప్పటికో ఆ పుణ్యకాలానికి ఎదురు చూడాల్సి వస్తుంది. కాబట్టి ఇక ఇలాంటి వాటిపైన కూడా చర్యలు తీసుకోవాలని కోరుకుందాం. ఇక ఉచిత కంప్యూటర్ శిక్షణ తరగతులకు స్పందన. నూతకి గంగాధర్రావు ఫౌండేషన్ సేవా కార్యక్రమాలకు ప్రశంసలు, సర్టిఫికెట్లు అందజేసిన అధికారులు అంటూ ఇక్కడ ఒక వార్త అయితే చూడొచ్చు మనం. ఇక పెండింగ్ కేసులు పరిష్కరించాలంట. అశోపురం పోలీస్ స్టేషన్కు సందర్శించిన ఎస్పీ రోహిత్ రాజు. మరి పెండింగ్లో ఉన్నటువంటి కేసులను పరిష్కరించాలంటే ఒక వార్త.
ఇక వివాదాలకు కేంద్ర బిందువుగా ఎస్ఐ రాజ్ కుమార్ మండల కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిపై చేయి చేసుకున్న వైనం ఆత్మహత్య శరణమంటున్న బాధితులు. ఇక తెలంగాణలో ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాన్ని అమలు పరచడమే కాకుండా బాధితులతో మర్యాదగా మెలగాలని ఉన్నతాధికారులు పలుమార్లు సూచించినప్పటికీ దీనికి భిన్నంగా ఏడుళ్ల బయ్యారం ఎస్ఐ రాజ్ కుమార్ వ్యవహార శైలి ఉంది. రాయగూడెం గ్రామానికి చెందిన పినపాక మండలం కాంగ్రెస్ ఉపాధ్యక్షులు కొంబత్తి శ్రీను పోలీస్ స్టేషన్లో దరఖాస్తు ఇవ్వడానికి వెళ్ళగా ఆ సమయంలో ఏడుళ్ల బయ్యారం ఎస్ఐ రాజ్ కుమార్ శ్రీనుతో మాట్లాడిన వివరాలు తెలుసుకోకుండా వంగబెట్టి పిడిగుద్దులు మోచేతో వీపుపై కొట్టగా పెరాలసిస్ వ్యాధితో నరాల బలహీనత వలన నోటి మాట రాకపోవడం కాకుండా కుడి చేయి కదలలేని పరిస్థితిలో ఉన్నాడంట. మరి ఇంత దారుణంగా పోలీసులు ఎట్లా ప్రవర్తిస్తున్నారు? ఇదేనా ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే మీకు? మరి ఆల్రెడీ అక్కడ ఆయనకు నరాల బలితో ఆల్రెడీ ఆయన పేషెంట్ లాగా ఉన్నాడు. ఆ విధంగా ప్రవర్తిస్తే ఎట్లా? మరి దీన్ని ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి దీనిపైన. ఇక పిండ ప్రధానాన్ని విజయవంతం చేద్దాం బీఆర్ఎస్ నాయకుల పిలుపు అంటూ ఇక్కడ ఒక వార్త అయితే చూడొచ్చు. ఇక అయిపోయింది వార్త. మరి ఇవన్నమాట ఇవాళ శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి ఉమ్మడి జిల్లా 10 జిల్లాల్లోని వార్తలు. మరి ఇంకా మరొక ఎపిసోడ్లో మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తున్నట్టు క్యూ న్యూస్ సెలవు.